ప్రభునందు ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ ఓలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి నందగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ప్రతి వారము ప్రియమైన అవన స్నేహితులారా, మా యూట్యూబ్ ఛానల్ ద్వారా యవనస్తుల కూడికను మీ అప్లోడ్ చేయడం జరుగుతున్నది. ఈ యవనస్తుల కూడిక వీక్షిస్తున్న మీ అందరికీ ఆశీర్వాదకరముగా ఉన్నదని మేము తలంచుచున్నాము. మీకు ఆశీర్వాదకరముగా ఉంటే గనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా యూట్యూబ్ ఛానల్ని పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణలో నడిపింపబడుతున్న మా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మరి గత అనేక వారాలుగా దేవుని వాక్యములో నుండి రాజ్యాధిపతులలో ఉన్న యవనులు అనే అంశ సందేశాన్ని మనము ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. రాజుల మొదటి గ్రంథము 20వ అధ్యాయము 13 నుండి 14 వరకు రాయబడి ఉన్న వాక్య వచనముల నుండి ఎన్నో అద్భుతమైన విషయాలను ఈ అంశ సందేశంలో ఎన్నో ఆత్మీయ విషయాలను మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, క్లుప్తముగా ఆ సందర్భాన్ని మీకు వివరించి నేను తెలియజేయాలని ఆశపడుచున్నానండి. సిరియా రాజైన బెన్హదదు తన సైన్యము, అంతేకాకుండా తనతో పాటు సంధి చేసుకున్న 32 మంది రాజులు, వారి యొక్క సైన్యాలు కలిసి ఎవరి మీదకి యుద్ధానికి వచ్చారంటే ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చారు. అయితే ఆ సందర్భంలో దేవుడు తన ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీల రాజైన ఆహాబుకి కొన్ని విషయాలను తెలియజేశారండి. ఏమిటి ఆ విషయాలంటే, యుద్ధాన్ని నువ్వు ప్రారంభించాలి. అయితే యుద్ధాన్ని నేను ఎవరి ద్వారా జరిపిస్తాను, యుద్ధంలో ఎవరి ద్వారా విజయాన్ని ఇస్తానంటే రాజ్యాధిపతులలో ఉన్న 232 మంది యవనుల ద్వారా నేను అద్భుతమైన విజయాన్ని మీకు ఇవ్వబోతున్నానని చెప్పి దేవుడు తన ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు రాజైన ఆహాబుకు తెలియజేస్తారు. ఆహాబు ఈ మాటలు దేవుని మాటలుగా అంగీకరించి ఈ మాటలను రాజ్యాధిపతులలో ఉన్న యవనులకు తెలియజేస్తారు. ప్రియమైన అవన స్నేహితులారా, ఇక్కడ గమనించాల్సిన విషయము, సిరియా రాజైన బెన్హదదు తన సైన్యము చూస్తే చాలా పెద్ద సైన్యం అండి. అతనితో పాటు 32 మంది రాజులు ఉన్నారు. వారి సైన్యాలు కూడా ఎంతో గొప్ప సైన్యాలు. వీరిని చూచి ఎవరైనా భయపడతారు, వీళ్ళలో కూడా భయము కలిగి ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే దేవుడు తన ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు రాజైన ఆహాబుకు ఆ విషయాన్ని తెలియజేశారో, ఆహాబు ఆ విషయాన్ని రాజ్యాధిపతులలో ఉన్న యవనులకు తెలియజేసినప్పుడు ప్రియమైన అవన స్నేహితులారా, వారు ఇది దేవుని మాటగా అంగీకరించి దేనికి భయపడక యుద్ధానికి బయలుదేరారండి. అంటే దేవుని మాటకు వారు లోబడ్డారు. దేవుని మాటకు లోబడి దేవుడే మాకు ఆజ్ఞ ఇచ్చారు, దేవుడే చేయమన్నారు కాబట్టి దేవుడే యుద్ధంలో విజయాన్ని ఇస్తారని వారు గ్రహించి దేవుని మాటకు లోబడి దేనికి భయపడక యుద్ధానికి వారు బయలుదేరారు. ప్రియమైన అవన స్నేహితులారా, యుద్ధము జరిగినప్పుడు ఇశ్రాయేలు వారి ముందు, అంటే 232 మంది రాజ్యాధిపతులలో ఉన్న యవనులు, 7,000 మంది దండు వారి ముందు సిరియా రాజైన బెన్హదదు తన సైన్యము, 32 మంది రాజులు వారి సైన్యాలు నిలవలేక ప్రాణాలను అరచేతులలో పెట్టుకొని పారిపోయినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఇశ్రాయేలు వారికి దేవుడు ఆ దినానికి అద్భుతమైన విజయాన్ని ఇచ్చారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే రాజ్యాధిపతులలో ఉన్న యవనులు దేవుని మాటకు లోబడినప్పుడు. ప్రియమైన అవన స్నేహితులారా, మన యవన కాలంలో మనము దేవుని మాటకు, దేవునికి, దేవుని వాక్యానికి, దేవుని సన్నిధికి లోబడే వారముగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధికి, దేవుని వాక్యానికి, దేవుని చిత్తానికి మనము లోబడతామో అప్పుడే అపవాదిని, వాని శక్తులను మనము జయించగలం. అప్పుడే ఎన్ని అడ్డులు, ఆటంకాలు మన జీవితంలో ఎదురైనా, మన భవిష్యత్ లక్ష్యాల వైపు మనం వెళ్తున్నప్పుడు ఎదురైనా సరే దేవుని సహాయము ద్వారా వాటన్నిటిని జయించగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము లోబడాలి ఎవరికంటే మన విశ్వాసానికి ఆధారమైన దేవునికి, మన రక్షణకు కారణమైన దేవునికి, మన నాసికారంధ్రంలో జీవవాయువును ఉంచి ఆయన పోలికలో నిర్మించుకున్న దేవునికి మనము లోబడినప్పుడే ప్రియమైన అవన స్నేహితులారా ఇటువంటి పరిస్థితులను మనము అనుభవించగలం. ఒకవేళ దేవునికి కాకుండా సాతాను గాడికి లోబడితే గనక సాతాను ఏం చేస్తాడంటే లోక ఆకర్షణ వైపు మనల్ని త్రిప్పివేసి, లోకము వైపు మనల్ని త్రిప్పివేసి మనలో కొన్ని ఆశలు కలుగు చేస్తాడు, తాత్కాలిక సంతోషాన్ని కలుగు చేస్తాడు. ఈ తాత్కాలిక సంతోషమే శాశ్వతమని భావించేలా మన మనసును మార్చివేస్తాడు. చివరికి నాశనానికి, పతనానికి, మన జీవితానికి దిగజార్చి వేస్తాడు. మరణము వైపునకు మన జీవితాలను నడిపించి చివరకు మరణానికి అప్పగించేస్తాడు.
ప్రియమైన అవన స్నేహితులారా, సాతానుగాడు ఈ విధంగా లోకము వైపు మనల్ని త్రిప్పి మన జీవితాలను నాశనం చేయడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడండి. కానీ ప్రియమైన అవన స్నేహితులారా, మనము సాతానుగాడికి లోబడితే ఇటువంటి పరిస్థితులు, దేవునికి లోబడితే ఆశీర్వాదాలు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనము గమనించాలి. సాతానుగాడు మాత్రమే మనను మరణము వైపునకు నడిపించి మరణానికి అప్పగిస్తాడు. దేవుడు మాత్రమే ఇప్పుడు మనను మరణానికి అప్పగించరండి. కీర్తనల గ్రంథము 118వ కీర్తన 18వ చరణం మనం చదువుకుంటే గనుక, తనను విశ్వసించిన వారిని దేవుడు ఎన్నటికీ మరణానికి అప్పగించడు, కానీ వారు తెలియక చేసిన పొరపాటులకు తగ్గట శిక్షను, ఆ తాత్కాలిక శిక్షను దేవుడు కఠినంగా శిక్షిస్తాడని చెప్పి కీర్తనల గ్రంథము 118వ కీర్తన 18వ చరణంలో మనం చూడగలం. దేవుడు శిక్షించడం ద్వారా మరలా దేవుణ్ణి ఆశ్రయించేలా దేవుడు మనల్ని మార్చివేస్తారు. అంతేకాకుండా ఇబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5 నుండి 11 వరకు రాయబడి ఉన్న వాక్యవచనాలు మనం చదువుకుంటే గనుక, దేవుడు ఎందుకు శిక్షిస్తారంటే నీకు మేలు కలుగుటకు మాత్రమే దేవుడు నిన్ను శిక్షిస్తాడు. దేవుడు నిన్ను శిక్షించడం ద్వారా నీవు సరి అయిన మార్గంలో నడగలవు. సరి అయిన మార్గంలో నడిచినప్పుడు మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు నీ జీవితంలో నీవు చూడగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే సాతానుగాడు ఈ విధముగా కాదండి, వాడికి పూర్తిగా లోబడేలా చేసుకొని కొన్ని తాత్కాలిక సంతోషాలను మన జీవితాలలో కలుగు చేసి మనను పూర్తిగా నాశనము చేయడానికి వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. విచిత్రం ఏంటంటే, దేవుడే మానవునిగా శరీరధారిగా ఈ లోకానికి సర్వలోక మానవాళి పాప విమోచన నిమిత్తము పరిశుద్ధ బలిగా, పాప పరిహారార్థ బలిగా, ప్రాయశ్చిత్తార్థ బలిగా తనను తాను అప్పగించుకున్నటకు ఈ లోకానికి వచ్చినప్పుడు, యేసుప్రభువు వారి శరీరధారిగా ఉన్న ఆ యవన కాలంలో సాతానుగాడు యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చారంట. వచ్చి ఏం చేశాడంటే, యేసుప్రభువు వారిని తాత్కాలిక లోక ఆశల వైపు ఆకర్షించడానికి, క్షణ మాత్రము సంతోషము యేసుప్రభువు వారిలో కలుగు చేయడానికి, తద్వారా సాతానుగాడికి లోబడేలా చేయడానికి ప్రయత్నించాడంట. అయితే యేసుప్రభువు వారు వాక్యం అనే ఖడ్గము ద్వారా సాతానును గద్దించగానే వాడు వెంటనే అక్కడ యేసుప్రభువుని శోధించటం మాని పారిపోయినట్లు మత్తయి సువార్త 4వ అధ్యాయం 8 నుండి 11 వరకు రాయబడి ఉన్న వాక్య వచనములలో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన అవన స్నేహితులారా, సాతాను మనలో లోకాశలను కలుగు చేసి దేవుడు నీకు ఇచ్చిన విలువైన, శ్రేష్టమైన, పవిత్రమైన జీవితాన్ని పాడు చేయటకు ప్రయత్నించేటప్పుడు వాక్యం అనే ఖడ్గము ద్వారా వాడిని జయించాల తప్ప వాడికి లొంగిపోకూడదు, వంగిపోకూడదండి. వాక్యం అనే ఖడ్గము ద్వారా అపవాదిని, వాని శక్తులను జయించే ఆత్మీయతలోనికి మనం రావాలి. అంటే దేవుని వాక్యాన్ని మన హృదయంలో మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే వాక్యం అనే ఖడ్గము ద్వారా ప్రియమైన మన స్నేహితులారా సాతానుగాడిని మనం జయించగలమో, అప్పుడు దేవుడు మనకిచ్చే ఆ సంతోషకరమైన జీవితము, సమాధానమైన జీవితము, శాంతి అయిన జీవితము, ప్రశాంతమైన జీవితము ఈ ఇహమందు మనము అనుభవించగలం. అంతేకాకుండా పరమందు కూడా అనుభవించగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే యేసుప్రభువు వారు తన శిష్యులతో యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో ఏమనంటూ ఉన్నారంటే, శాంతిని, మూల భాషలో సమాధానమును, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నానని అంటూ ఉంటారు. లోకం ఇచ్చినట్లుగా మీకు అనుగ్రహించట్లేదని అంటూ ఉంటారు. అంటే ప్రియమైన అవన స్నేహితులారా, లోకము ద్వారా మనకు కలిగే శాంతి, సమాధానము అది క్షణం మాత్రమే ఉండేది, ఆవిరైపోతుందండి. అది తాత్కాలికమైనది. కానీ దేవుడిచ్చు శాంతి, సమాధానము అది శాశ్వతమైనది. అది ఎన్నటికీ మనతోనే ఉంటుంది. గనుకనే దేవుడు అంటూ ఉంటారు, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 నుండి 30 వరకు రాయబడి ఉన్న వాక్య వచనాలు చదివితే, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని. ఆయన ఇచ్చే విశ్రాంతి శాశ్వతమైనది. కీర్తనల గ్రంథము 30వ కీర్తన 5వ చరణంలో మనం చూస్తాం, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలిచునని. అంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలు శాశ్వతమైనవండి. అవి నిత్యము మనతో ఉండేవి, ఎన్నటన్నటికీ తరగనివి. ఎందుకంటే దేవుడిచ్చిన సమాధానాలలో నిత్యమనే మాట ఉంది. దేవుడి చెప్పిన బోధలలో నిత్యం అనే మాట ఉంది. దేవుడు నిత్య దేవుడని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ఆయన నీ కొరకై, నా కొరకై సిద్ధపరిచిన పరలోక రాజ్యము కూడా నిత్యము ఉండేదండి. ఈ విషయాలు ఇంకా లోతుగా మీరు తెలుసుకోవాలనుకుంటే గనుక మార్కు సువార్త 10వ అధ్యాయం 30 వచనం ద్వారా, మత్తయి సువార్త 25వ అధ్యాయం 30 నుండి 46 వరకు రాయబడి ఉన్న వాక్య వచనాల ద్వారా, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం ద్వారా, యోహాను సువార్త 4వ అధ్యాయం 13, 14 వచనాల ద్వారా మనకు తెలియజేయబడుతుంది. అంతేకాదు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 27వ వచనంలో నిత్య దేవుని అని మనం చూస్తూ ఉంటాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో నిత్యుడగు ఆత్మ ద్వారా అని మనం చూస్తూ ఉంటాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 44వ వచనము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 15వ వచనము, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం చదివితే గనుక మరికొన్ని విషయాలు మనకు తెలియజేయబడతాయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవునికి లోబడితే, దేవుని మాట ప్రకారము జీవిస్తే ఆయనిచ్చు దీవెనలు, ఆశీర్వాదాలు శాశ్వతమైనవి. ఆయనిచ్చు శాంతి,
శాంతి, సమాధానము, శాశ్వతము మనతో ఉండేది, అది నిత్యము మనతో ఉండేది. ఎందుకంటే మనము ఆరాధిస్తున్న దేవుడు నిత్యుడగు దేవుడు, మనము ఆరాధిస్తున్న దేవుడు నిత్యము మనతో పాటు ఉండే దేవుడు అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా నిత్యమైన దీవెనలు, ఆశీర్వాదాలు దేవుని దగ్గర మాత్రమే ఉన్నాయి. ప్రియమైన యవన స్నేహితులారా, ఇశ్రాయేలులో ఉన్న రాజ్యాధిపతులైన యవనులు యుద్ధానికి వెళ్ళుట ద్వారా ఏమి జరిగిందంటే, వారి ద్వారా అంటే యవనుల ద్వారా ప్రియమైన యవన స్నేహితులారా ఇశ్రాయేలీయులకు దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చారు. ఈ రాజ్యాధిపతులైన యవనుల ద్వారా ఇశ్రాయేలు రాజు, ఇశ్రాయేలు ప్రజలు నెమ్మదిగా జీవించగలిగారు. ఏ శత్రు భయము లేకుండా వారికి నెమ్మది, సంతోషము, సమాధానం అనేది కలిగింది. ఎవరి ద్వారా అంటే రాజ్యాధిపతులైన యవనుల ద్వారా దేవుడి కార్యాన్ని చేశారండి. గనుక ప్రియమైన యవన స్నేహితులారా, ప్రతి క్రీస్తుని కలిగిన క్రైస్తవ కుటుంబాలలో ఉన్న క్రైస్తవ యవన బిడ్డలు దేవుని మాటకు లోబడి ఆ మాట ప్రకారము నడవగలిగితే ఆ కుటుంబాలను సమాధానము ఏలుబడి చేస్తుంది. దేవుని ద్వారా వారు గణపరచబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక క్రైస్తవ కుటుంబాల అభివృద్ధి, క్రైస్తవ సంఘాల అభివృద్ధి, సమాజ రక్షణ ఎవరి మీద ఆధారపడి ఉందంటే క్రీస్తుని కలిగిన క్రైస్తవ యవన బిడ్డల మీదనే ఆధారపడి ఉందండి. గనుక క్రీస్తుని కలిగిన క్రైస్తవ యవన బిడ్డలు బయలుదేరవలసిన దేవుని సన్నిధికి బయలుదేరాలి, దేవుని మాటకు లోబడాలి, దేవుని వాక్య ప్రకారం నడుచుకోవాలి, దేవునికి విధేయులుగా జీవించాలి. ఈ విధముగా కాకుండా అవిధేయులుగా ఉంటూ అశ్రద్ధ దేవుని ఎడల మీరు కలిగి ఉంటూ దేవుని కార్యాలంటే అశ్రద్ధ, లోకపరమైన జీవితాన్ని మీరు కలిగి ఉంటే గనుక ఏ దీవెన, ఏ ఆశీర్వాదాన్ని మీ జీవితంలో మీరు అనుభవించలేరు. ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి దేవుని వాక్య ప్రకారము జీవిస్తారో, దేవుడు చెప్పింది విని ఆ వాక్య ప్రకారము నిర్ణయాలు తీసుకుంటారో, దేవుడు మిమ్మల్ని చూచి సంతోషిస్తాడు. దేవుడు ఎప్పుడైతే సంతోషిస్తారో ప్రియమైన మన స్నేహితులారా, దేవుడు మీ జీవితాల్లో దయచేద్దామనుకున్న ప్రతి దీవెనను, ఆశీర్వాదాన్ని మీకు దయచేయడమే కాకుండా మీ జీవితాలను, మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా, మీ సంఘాలకు ఆశీర్వాదకరంగా, సమాజానికి ఆశీర్వాదకరంగా దేవుడు నిలబెడతారు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన యవన స్నేహితులారా, ఈ వారముతో ఈ అంశ సందేశాన్ని మనం ముగించుకుంటున్నాం. వచ్చే వారం యవనస్తుల కూడిక నుండి నూతన అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకునబోచున్నాం. కాబట్టి ఈ వర్తమానాన్ని ఫాలో అవ్వాల్సిందిగా, వీక్షించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ముగింపు ప్రార్థనతో యవనస్తుల కూడికను మనం ముగించుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపి అయిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావాన్ని చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన యవనస్తుల కూడికలో మాతో పాటు తోడుగా ఉండి నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినామేసా. మరి రాజ్యాధిపతులలో ఉన్న యవనులు అనే అంశ సందేశము ద్వారా ఎన్నో అద్భుతమైన విషయాలను ఎన్నో వారాల నుండి మేము ధ్యానం చేసుకోవడానికి కృపను, కాపుదలను మాకు అనుగ్రహించిన దేవా. విన్న ప్రతి ఒక్కరు ఈ వాక్యం, ఈ అంశ సందేశంలో తెలియజేయబడిన ప్రతి విషయాన్ని గ్రహించి నీకు లోబడి బయలుదేరవలసిన దేవుని సన్నిధికి బయలుదేరి నీ వాక్య ప్రకారము జీవిస్తూ, వాక్య ప్రకారము నిర్ణయాలు తీసుకుంటూ నీ కొరకు నమ్మకంగా జీవించడం ద్వారా నీ దీవెనలు, ఆశీర్వాదాలు వారు పొందుకోగలరు దేవా. సంతోషకరమైన పరిస్థితులను అనుభవించగలరు దేవా. అయితే నీవిచ్చు దీవెనలు, ఆశీర్వాదాలు, సంతోషము అది నిత్యము ఉండేది, శాశ్వతమైనదనే విషయాన్ని వీరు గ్రహించి నీ కొరకు నమ్మకముగా జీవించి ఈ దీవెనను వారి జీవితంలో వారు పొందుకోగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. ఈ యవనస్తుడు కూడిక ప్రారంభము నుండి ముగింపు వరకు తోడైనందుకు మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం, ప్రవేశు రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.